హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎంసీ ఫ్యాక్ట్స్. మహాభారతం ఎపిసోడ్ 20 ముందు భాగంలో చెప్పినట్టు వేదవ్యాసుడు ద్రుపదుడితో రహస్య చర్చలు చేశాడు. ద్రౌపది పూర్వజన్మ గురించి వివరించాడు. ఓ ద్రుపద రాజా, నీ కూతురు ద్రౌపదీదేవి మహాత్మురాలు. పూర్వం త్రిమూర్తుల భార్యలందరి తేజస్సుతో నాలాయని అనే ఓ స్త్రీ జన్మించింది. ఆమెను ఇంద్రసేన అని కూడా పిలుస్తారు. అలాగే త్రిమూర్తుల అంశతో మౌద్గల్యుడు అనే ఓ మహర్షి జన్మించాడు. ఆయన కర్మల వల్ల ఆయనకు కుష్ఠరోగం వచ్చింది. అయితే నాలాయనికి మౌద్గల్యునికిచ్చి వివాహం చేశారు వారి పెద్దలు. మౌద్గల్యునికి ఉన్న కుష్ఠరోగం వల్ల నాలాయని నిరంతరం ఆయనను సేవిస్తూ ఉండేది. ఆయన తిన్న తర్వాత మిగిలిన ఆహారాన్నే తాను తినేది. ఓ రోజు ఆయన భోజనం చేస్తుండగా ఆయన బొటనవేలు ఊడి తిండిలో పడింది. కుష్ఠరోగం వల్ల ఆ బొటనవేలు ఊడి పడింది అని కూడా అతడికి తెలియలేదు. పాపం, కుష్ఠరోగం ఉన్న వారికి అసలు స్పర్శ కూడా తెలియదు. తర్వాత చెయ్యి కడుక్కునేటప్పుడు తనకున్న బొటనవేలు ఊడిపడింది అని చూసి హడలిపోయాడు ఆ మౌద్గల్యుడు. అయితే ఎప్పట్లానే నాలాయని తన భర్త తిని ఉంచిన మిగిలిన ఆహారాన్ని తినడానికి అక్కడికి వచ్చింది. తిండిలో బొటనవేలు పడింది అని చూసి కూడా విరక్తి చెందకుండా ఆ వేలును పక్కన పెట్టి మరీ భోజనం చేసింది. అది చూసి మౌద్గల్యుడు ఆశ్చర్యపోయాడు. ఓ నాలాయని, నేను ఓ గొప్ప తపశ్శాలుడను. నిన్ను పరీక్షించడానికే ఇలా రోగిగా నటించాను అంతే. ఈ లోకంలో నీ అంతటి పతివ్రతను నేనెక్కడా చూడలేదు. కోరుకో, నీకే వరం కావాలి. నా తపశ్శక్తితో నీ కోరిక ఏదైనా తప్పక నెరవేరుస్తాను అని అన్నాడు. దానికి ఆ నాలాయని, పెళ్ళైనప్పటి నుండి నాకు దాంపత్య సుఖం కలగలేదు. కాబట్టి మొదట మీరు ఓ అందమైన పురుషునిగా మారండి అని చెప్పింది. ఆ మాటతో మౌద్గల్యుడు ఓ అందమైన పురుషునిలా తయారయ్యాడు. తెగ మెరిసిపోతున్నాడు. అంతేకాక 1000 సంవత్సరాల కాలం పాటు నాలాయనిని విమానాలలో తిప్పాడు, ఉద్యానవనాల్లో తిప్పాడు, ముల్లోకాల్లో తిప్పాడు, స్వర్గానికి కూడా తీసుకువెళ్ళాడు. ఇంద్రుడి నందవనానికి కూడా తీసుకువెళ్లి తన భార్య ఇంద్రసేనను సంతోషపెట్టాడు. అలా సకల భోగాలు తన భార్యకు అందించాడు మౌద్గల్యుడు. ఆ తర్వాత తన భార్యతో, ఓ ఇంద్రసేన, నేను ఇన్నాళ్ళు నీకోసమే సుఖపడ్డాను తప్ప నాకే కోరికలు లేవు. కాబట్టి నేను ఇక బ్రహ్మలోకానికి వెళ్ళిపోతున్నాను. నీవు కూడా తపస్సు చేసి మోక్షాన్ని పొందు అని చెప్పాడు. దానికి ఆ నాలాయని, ఓ మహాత్మా, నీవు వెళ్ళిపోతే నా సంగతి ఏమిటి? భర్త లేకుండా నేనెలా ఉండాలి? నాకంటూ ఒక భర్త ఉండాలి కదా అని దుఃఖంతో చెప్పింది. దానికి ఆ మౌద్గల్యుడు, ఓ నాలాయని, నేను బ్రహ్మలోకానికి వెళుతున్నాను. నా తపశ్శక్తితో మోక్షాన్ని పొందుతాను. కాబట్టి నేను నీకు భర్తగా ఉండలేను. నీవు కూడా తపస్సు చేసి ముక్తిని పొందు అని చెప్పి తన తపశ్శక్తితో బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు మౌద్గల్యుడు. భర్త లేడు అనే దుఃఖంతో నాలాయని హిమాలయానికి వెళ్ళి అక్కడ పరమేశ్వరుడి కొరకు మహా తపస్సు చేసింది. తిండి నీరు లేకుండా 100 సంవత్సరాల పాటు నాలాయని తపస్సు చేసింది. తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు అక్కడికి ప్రత్యక్షమయ్యాడు. నీకేవరం కావాలంటూ అడిగాడు. భర్త లేని బాధతో ఆ నాలాయని, నాకు భర్త కావాలి, భర్త కావాలి, భర్త కావాలి, భర్త కావాలి అంటూ 5 సార్లు చెప్పింది. ఆ మాటతో పరమేశ్వరుడు, తదాస్తు, నీవు తొందరపాటుతో భర్త కావాలని 5 సార్లు అన్నావు. కాబట్టి నీకు ఈ జన్మలో కాదు కానీ వచ్చే జన్మలో 5గురు భర్తలు వస్తారు. ద్వాపరయుగంలో లక్ష్మీదేవి అంశతో ద్రుపదుడి యజ్ఞగుండం నుంచి నీవు జన్మించి కృష్ణ అనే పేరు పొందుతావు. ద్రౌపది, పాంచాలి అనే పేర్లతో ప్రసిద్ధికెక్కుతావు అని చెప్పాడు. ఆ మాటతో నాలాయని తెల్లబోయింది. ఓ పరమేశ్వర, నేనేదో తొందరపాటులో 5 సార్లు భర్త కావాలన్నాను, కానీ 5గురు భర్తలు నాకెందుకు? ఒక భర్తనివ్వండి చాలు అని చెప్పింది. దానికి ఆ శివుడు, నీవు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రాబోయే జన్మలో నీకు 5గురు భర్తలు వస్తారు. అదే ధర్మము కూడా. నేను నా కళతో ఇంద్రుడిని 5గురిగా మార్చాను. ఆ 5గురిలో ఒక ఇంద్రుడు ప్రస్తుతానికి స్వర్గలోకాన్ని పాలిస్తున్నాడు. మిగతా 4 ఇంద్రులను ఒక చోట దాచి ఉంచాను. ఇలా ఈ ఇంద్ర శరీరములను పాండవులుగా తయారు చేస్తాను. ఆ పాండవులు దేవతల అంశాలతో జన్మిస్తారు. వారు కారణ జన్ములు. అదీ కాక ఆ 5గురు నా స్వరూపమే. కాబట్టి వారిని నీవు వివాహమాడటంలో ఏ తప్పు లేదు. అంతా ధర్మానుసారంగానే జరుగుతుంది. ఇక్కడ దగ్గరలో ఏకదాటిగా గంగానది నీరు ప్రవహిస్తుంటుంది. ఆ గంగానది పక్కనే ఇంద్రుడు వచ్చేంత వరకు నీవు ఎదురు చూస్తూ ఉండు. ఇంద్రుడు వచ్చాక అతడిని నా దగ్గరకు తీసుకురా అని చెప్పాడు. దాంతో నాలాయని సరేనని గంగానది వైపున వెళ్లి ఇంద్రుడి కోసం ఎదురు చూస్తూ అక్కడే ఉండిపోయింది. అయితే అదే సమయంలో యమధర్మరాజు ఓ 1000 ఏళ్ల పాటు నైమిషారణ్యంలో ఉంటూ యజ్ఞం చేయసాగాడు. ఆ 1000 ఏళ్లు యమధర్మరాజు కదలకుండా అక్కడే కూర్చొని మరీ యజ్ఞాన్ని కొనసాగించాడు. యముడు యజ్ఞంలో నిమగ్నమవడం వల్ల పాపులని పీడించేవాడు లేకుండా పోయాడు. మనుషులు చనిపోవాల్సిన వయసులో చనిపోకుండా తిరగసాగారు. యముడు
నాడు యజ్ఞమయ్యేదాకా మనుషులను కూడా చంపకుండా వదిలేశాడు. అందువల్ల మనుషులు ఒకరిని ఒకరు నరుక్కున్నా, వారంతట వారే ఆత్మహత్య చేసుకున్నా, లేక ఏదైనా అవయవము పోగొట్టుకున్నా అలాగే బ్రతికేవారు. తెగిన తల మళ్ళీ అతుక్కునేది, పోయే ప్రాణం పోకుండానే మిగిలేది. అలా ఏ మానవుడు చనిపోకపోవడం వల్ల భూలోకంలో మానవులు పూర్తిగా పెరిగిపోయారు. పాపులేమో ఎన్నెన్నో పాపాలు చేస్తూ ఉన్నారు. భూభారం పెరిగిపోయింది. ఇదంతా గమనిస్తూ వచ్చిన ఇంద్రుడు ఒక్కసారిగా హడలిపోయాడు. టక్కున బ్రహ్మదేవుని వద్దకు పరుగులు తీస్తూ, ఓ బ్రహ్మదేవా, యమధర్మరాజు మానవుల ఆయుష్ తీరినా సరే చంపకుండా వదిలేస్తున్నాడు. ఇలా అయితే భూభారం పెరిగిపోతుంది. అదీ కాక చావు లేదనే అహంకారముతో మానవులు చెలరేగి మరీ పాపాలు చేస్తారు. దీనికి పరిష్కారం ఏమిటి అని అడిగాడు. దానికి బ్రహ్మదేవుడు, ఇంద్రదేవ, ప్రస్తుతానికి మనం ఏమీ చెయ్యలేము. కానీ యమధర్మరాజు చేస్తున్న ఈ 1000 యజ్ఞంలోపు చాలా వరకు జనాభా పెరిగిపోతుంది. పెరిగిన ఆ జనులను సంహరించడానికి భవిష్యత్తులో కృష్ణుడు భూమిపై అవతరిస్తాడు. ఆ కృష్ణుడికి కొందరు దేవతలు తోడవుతారు. వారిలో నీవు ఒకడివి అవుతావు. అలా మీరంతా కలిసి ధర్మాత్ములను విడిచి మిగిలిన మానవుల జనాభాను నాశనం చేస్తారు, ధర్మస్థాపన చేస్తారు అని చెప్పాడు. ఎలాగో కనీసం భవిష్యత్తులోనైనా భూభారం తగ్గుతుంది కదా అని ఇంద్రుడు అక్కడి నుండి సెలవు తీసుకున్నాడు. అలా అక్కడి నుండి ఇంద్రుడు గంగా నదికి చేరుకున్నాడు. అక్కడే గంగా నదిలో స్నానం చేశాడు. సహజంగా ఇతరుల చావును కోరుకోవడం మహా పాపం. ఇంద్రుడు ధర్మం కోసమే మానవుల చావు కోరుకున్నాడు. కానీ చావు అనే మాట పలకడమే నేరమని భావించి తన పాపాన్ని పోగొట్టుకోవడానికి అక్కడే గంగా నదిలో స్నానం చేశాడు ఇంద్రుడు. ఇదే విషయాన్ని మీరు కూడా గ్రహిస్తారన్న ఆశతోనే ఈ చిన్న విషయాన్ని కూడా మీతో తెలుపుతున్నాను. అలా ఇంద్రుడు గంగలో స్నానం చేస్తుండగా గంగ నీటిలోంచి బంగారపు రంగులో తామర పువ్వులు కొట్టుకొచ్చాయి. అది చూసి ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. ఏమిటి, మందాకినిలో కూడా కనపడని ఈ బంగారపు తామర పువ్వులు భూలోకంలో ఉన్న ఈ గంగా నదిలో కనబడుతున్నాయా? కారణమేమిటో తెలుసుకొని తీరాలి అని అనుకుని తన స్నానం పూర్తి చేసుకుని తేలుతూ వెళ్తున్న ఆ తామర పువ్వుల వెనకే వెళ్ళసాగాడు ఇంద్రుడు. అలా కాస్త ముందుకు వెళ్ళగానే అక్కడే ఓ స్త్రీ ఏడుస్తూ కనబడింది. అయ్యో ఇంద్ర, ఎప్పుడొస్తావయ్యా? అసలెక్కడున్నావు నీవు అంటూ ఏడుస్తూ కూర్చుంది ఆ స్త్రీ. అలా తాను ఏడుస్తుండగా తన కన్నీళ్లు గంగలో పడ్డాయి. అలా ఆ కన్నీటి బిందువులు గంగలో పడగానే ఆ నీటి బిందువులు బంగారపు తామర పువ్వులా మారుతూ గంగా నదిలో కొట్టుకుపోయాయి. అది చూసిన ఇంద్రుడు, ఎవరమ్మా నీవు, ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు. దానికి ఆ స్త్రీ, అయ్యా, ఇంతకి మీరెవరు? మీరు ఇంద్రుడేనా అని అడిగింది. అవునమ్మా, నేనే ఇంద్రుడిని అని పలికాడు ఇంద్రుడు. దాంతో ఆ స్త్రీ, ఓ ఇంద్రదేవ, నేను ఎంతోసేపు నీకోసమే ఎదురు చూశాను. నా పేరు నాలాయని, నన్ను ఇంద్రసేన అని కూడా పిలుస్తారు. నేను పరమేశ్వరుడి కోసం తపస్సు చేయగా ఆయన నాతో చెబుతూ కొంతకాలానికి ఇక్కడికి ఇంద్రుడు వస్తాడు, అతడిని కూడా ఇక్కడికి తీసుకురా అని అన్నాడు. అప్పటి నుండి నీవెప్పుడు వస్తావా అని నేనిక్కడే ఎదురు చూస్తూ ఉండిపోయాను. ఎంతో కాలం దాటినా మీరు రాకపోవడంతో ఏడుస్తూ ఉండిపోయాను. నా కన్నిటిలో ఏ శక్తి దూరిందో ఏమో గాని అవి బంగారపు తామర పువ్వులా మారి ఇలా గంగా నదిలో తేలుతున్నాయి అని చెప్పింది. దానికి ఇంద్రుడు, నాలాయని, నీవు శివుడి కోసం తపస్సు చేసిన దానివి. శివుడి కొరకు తపస్సు చేసిన వారు ఎవరైనా ఏడిస్తే వారి కన్నీళ్లు బంగారపు తామర పువ్వులా మారుతాయి. అది సరే కాని ఇంతకి ఆ పరమేశ్వరుడు ఎక్కడా అని అడిగాడు. దానికి నాలాయని, ఇదిగో ఇక్కడే అంటూ ఇంద్రుడిని ముందుకు తీసుకెళ్ళింది. తీరా అక్కడికి వెళ్ళగానే శివుడు కనబడలేదు. ఎవరో ఓ 25 కుర్రాడు అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆ కుర్రాడి తొడల మీద ఓ అందమైన స్త్రీ కూడా కూర్చొని ఉంది. ఇంద్రుడిని చూసిన ఆ కుర్రోడు, ఓ ఇంద్ర, బాగున్నావా అని పలకరించాడు. అది చూసి ఇంద్రుడు ఆగ్రహించాడు. ఏమిటి, ఓ సాధారణ మానవుడు నన్ను చూసి లేచి నమస్కరించకుండా అక్కడే కూర్చుంటాడా? అదీ కాక నన్నే పేరు పెట్టి పిలుస్తావా? ఇవన్నీ కాక తొడ మీద ఓ అందగత్తెని కూర్చోబెట్టుకొని కనబడుతున్నావు. లేచి నన్ను నమస్కరించు, అతిథి సత్కారాలు చెయ్యి అని అన్నాడు ఇంద్రుడు. అది విన్న ఆ 25 కుర్రాడు, అబ్బో, నేను నీకు అతిథి సత్కారాలు చేయటమా లేక నమస్కరించటమా? అది జరగని పని అని వెక్కిలి మాటలు పలికాడు. దాంతో ఇంద్రుడు కళ్ళు ఎర్రచేసి, నన్నే అవమానిస్తావా? ఉండు, ఇప్పుడే ఈ వజ్రాయుధంతో నీ అంతు చూస్తాను అని విర్రవీగాడు. దాంతో ఆ కుర్రాడు, ఓ నాలాయని, నేను నీకు శక్తులు అందిస్తున్నాను. ఈ ఇంద్రుడి అహం వణిచి అతడి జుట్టు పట్టి ఈడ్చుకొని ఇక్కడికి తీసుకురా అని అన్నాడు. అలా ఆ కుర్రాడు చెయ్యి ఎత్తగానే నాలాయనిలోకి శక్తులు ప్రవేశించాయి. దాంతో ఆ నాలాయని ఉగ్రరూపం ధరించింది.
మహాకాళిగా మారింది. ఓరి ఇంద్ర, ఆ మహానుభావుణ్ణి పట్టుకొని అన్నేసి మాటలు అంటావా? ఆయనపై వజ్రాయుధం ప్రయోగిస్తావా? అంటూ ఇంద్రుడి మీదకు దూసుకొచ్చింది. ఇంతసేపు ఇంద్రుడిని గౌరవించి తీసుకొచ్చిన నారాయణియే ఉగ్రరూపం దాల్చి మరీ ఇంద్రుడి జుట్టు పట్టి మరీ అక్కడున్న కుర్రోడి కాళ్ల దగ్గర పడేసింది. ఆ దెబ్బతో ఇంద్రుడికి మూర్చబోయినంత పనయింది. ఇంద్రుడు నోటి నుండి మాటలు కూడా సరిగ్గా పలకలేకపోయాడు. అది చూసిన ఆ 25 కుర్రాడు, ఓ ఇంద్ర, నేనెవరనేది పక్కన పెట్టు. ఇక్కడ దగ్గరలో ఒక కొండ గుహ ఉన్నది. ఆ గుహను నేను ఓ పెద్దని బండరాయితో మూశాను. నీవు నీ బలముతో ఆ రాయిని బద్దలు చేసి ఆ గుహలో ఏముందో చూడు అని అన్నాడు. దాంతో ఇంద్రుడు లేచి అక్కడున్న బండరాయిని తొయ్యసాగాడు. కాని ఆ బండరాయి కాస్త కూడా తగ్గలేదు. దాంతో పక్కనే ఉగ్రరూపం దాల్చి ఉన్న నారాయణి తిరిగి సుందరమైన నారాయణి రూపాన్ని ధరించింది. ఓ ఇంద్రదేవ, ఇలా అయితే నీవు ఆ బండరాయిని కదిలించలేవు. నమశివాయ అంటూ ఆ శివనామముతో దాన్ని పక్కకి తొయ్యి అని చెప్పింది. దాంతో ఇంద్రుడు అవును కదా అనుకొని శివనామముతో ఆ బండరాయిని తోశాడు. దాంతో ఆ బండరాయి ముక్కలయ్యింది. దాంతో ఇంద్రుడు గుహలోకి ప్రవేశించి చూశాడు. ఆ గుహలో 4 పురుషులు నిలబడి నిద్రిస్తూ కనపడ్డారు. వారు చూడటానికి అచ్చం ఇంద్రుని వలె ఉన్నారు. దాంతో ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. తిరిగి వెనక్కి వచ్చి, ఓ మహాత్మా, అసలు నీవెవరివి అని అక్కడున్న 25 కుర్రాన్ని అడిగాడు. దాంతో ఆ కుర్రాడు టక్కున పరమేశ్వరుడిగా మారిపోయాడు. తొడ మీద కూర్చున్న సుందరి సాక్షాత్తు అమ్మవారు పార్వతీదేవి. అది చూసిన ఇంద్రుడు శివుడి పాదాల మీద పడి నమస్కరించాడు. దాంతో శివుడు, ఓ ఇంద్ర, ధర్మస్థాపన కోసం నేను 5 ఇంద్రులను సృష్టించాను. అందులో ఒకడైన నిన్ను స్వర్గంలో ఉంచాను. మిగతా 4 ఈ గుహలోనే ఉంచాను. ఆ 4 ప్రస్తుతానికి ఈ గుహలోనే నిద్రిస్తూ ఉంటారు. ఆ తర్వాత కొంతకాలానికి నీతో పాటు ఈ 4 కూడా పాండవులుగా జన్మిస్తారు. యమదేవుని అంశతో ధర్మరాజు, వాయువు అంశతో భీమసేనుడు, ఇంద్రుని అంశతో అర్జునుడు, అశ్విని దేవతల అంశతో నకుల సహదేవులుగా మీరు పుట్టండి. అందులో అర్జునుడనేవాడు విష్ణువులో సగభాగమైన నరుడు, అంటే నరనారాయణులలో ఒకడు. అది కాక మీ 5 మౌద్గల్యుడు అనే మహర్షి యొక్క శక్తి కూడా ఉంది. అందుకే ఆ మౌద్గల్యుడి భార్య అయిన ఈ నారాయణి మీ అందరికీ భార్య అవుతుంది. 5 కనిపిస్తున్న ఈ ఇంద్ర శరీరాలు 5 అయినప్పటికీ ఆత్మ ఒక్కటే. అలా ఈ నారాయణిని దుష్టులు అవమానిస్తూ ఉంటారు. కలిపురుషుడి అంశతో పాపాత్ములు ఈ నారాయణిని అవమానిస్తూనే నాశనమైపోతారు. అలా ఆ పాపాత్ములను మీ 5 సంహరించిన తర్వాత మీ 5 రూపాలను మీరు ఉపసంహరించుకోండి అని అన్నాడు. నారాయణి మౌద్గల్యుడిని సేవించటం, మౌద్గల్యుడు నారాయణికి సకల సుఖాలు అందించి బ్రహ్మలోకానికి వెళ్ళటం, నారాయణి భర్త కోసం శివుడిని తపస్సు చేయటం, శివుడు 5 భర్తలను వరంగా ఇవ్వటం, పంచ ఇంద్రులే పంచ పాండవులు అవ్వటం, ఇలా జరిగిన విషయాలు అన్ని ద్రుపదుడికి చెప్పాడు వేదవ్యాసుడు. విన్నావు కదా ద్రుపద మహారాజా, ఈ పంచ పాండవులు ఈశ్వర అంశముతో జన్మించిన వారు. జగన్మాత అంశతో ద్రౌపదీదేవి యజ్ఞగుండం నుంచి పుట్టుకొచ్చింది. అటువంటి ఆ ద్రౌపదీదేవిని నీవు పంచ పాండవులకిచ్చి వివాహం చేయడం కాదు కదా, ఎప్పుడో పరమేశ్వరుడే పాండవులను ద్రౌపదితో వివాహం చేశాడు. నీవు కేవలం నిమిత్తమాత్రుడివే. నీకింకా నమ్మకం లేకుంటే నీ కళ్ళతోనే చూడు అని వ్యాసుడు ద్రుపదునికి దివ్య నేత్రాలు అందించాడు. దాంతో ద్రుపదుడు దివ్య నేత్రాలతో జరిగినదంతా చూశాడు. 5 ఇంద్రులు, ఓ నారాయణి, ఇంకా శివ పార్వతులు. వారిని చూడటానికి ద్రుపదుడి 2 కళ్ళు కూడా ఏమాత్రం సరిపోలేదు. కోట్ల సూర్యుల కాంతితో వెలుగుతున్న ఆ శివ పార్వతులు ఇంకా ఇంద్ర నారాయణులను చూడలేక దివ్య నేత్రాలను ఉపసంహరించమని వేడుకున్నాడు ద్రుపదుడు. దాంతో వ్యాసుడు ఆ దివ్య నేత్రాల దివ్య దృష్టిని ఉపసంహరించాడు. ఇంకా ద్రుపదుడు కూడా తన కుమార్తె ద్రౌపదీదేవిని పంచ పాండవులకిచ్చి వివాహం చేయాలని నిశ్చయించుకున్నాడు. సరిగ్గా చంద్రుడు రోహిణితో ఉన్న సమయాన్న ద్రుపదుడు ద్రౌపదీదేవిని పాండవులతో వివాహం చేశాడు. వ్యాసుడు కూడా దగ్గరుండి మరీ వివాహాన్ని జరిపించాడు. బలరామకృష్ణులు కూడా ఇది ధర్మబద్ధమైన వివాహమే అంటూ ఆశీర్వదించారు. ద్రుపదుడు పంచ పాండవులకు ఆయుధాలు, గుర్రాలు, ఏనుగులు, రథాలు అంటూ ఎన్నెన్నో కానుకలిచ్చాడు. శ్రీకృష్ణుడు కూడా 10,000 గుర్రాలు, 5,000 రథాలు, 500 ఏనుగులు కానుకలుగా ఇచ్చాడు. అలా 1 సంవత్సర కాలం పాటు ఎంతో సుఖంగా గడిపారు పాండవులు ఇంకా ద్రౌపదీదేవి. ఆ తర్వాత ఏమైంది, పాండవులు బ్రతుకున్నారని తెలుసుకున్న కౌరవులు ఏం చేశారు అనే వంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం. సో మహాభారతం, భాగవతం వాల్యూమ్స్ కోసం కామెంట్ సెక్షన్ లో పిన్నుడ్ కామెంట్ ని చెక్ చేయండి. ఇక చివరిగా మరో వీడియోతో కలుద్దాం. జై శ్రీకృష్ణ.